నెక్స్ట్ వచ్చేసి హౌ యూ క్యాలిక్యులేట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో స్ట్రీమ్ యొక్క స్పీడ్ని ఏ విధంగా చేస్తాం? స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, ఇక్కడ మనకు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏ విధంగా చేస్తాము? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. వాట్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్? మరి టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ ద డెసిమల్ బై ద డివిజన్ మెథడ్ if you obtain 0 is a remainder as remainder after certain number of steps, then the decimal obtained is called terminating decimal. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2/5 ఉందనుకోండి, 2/5. సో ఇక్కడ డివిజన్ చేస్తున్నప్పుడు మనకు 500 పాయింట్ పెట్టుకుంటే 0, 5 4 20. సో దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటున్నాం. అంటే రిమైండర్ 0 వచ్చింది కదా, టర్మినేటింగ్ డెసిమల్. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ డెసిమల్ బై ద డివిజన్ మెథడ్ ఇఫ్ యూ అబ్టైన్డ్ ఏ 0 యాజ్ రిమైండర్ ఆఫ్టర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. కొన్ని స్టెప్స్ తర్వాత మనకు రిమైండర్ 0 వస్తుంది. దాన్ని మనము ఈ 2/5 ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? ఇక్కడ 2/5 ఈజ్ ఈక్వల్ టు 0.4. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ ప్రజెంట్? సో ఒకటి non-terminating recurring decimal of 2 kinds. సో డ్యూయల్ రికరింగ్ డెసిమల్స్ అండ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. ఇవంటే ఏంటో చూద్దాం.